అందరికీ నమస్కారం. ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది. కోర్టు కేసులు విజయం సాధించే అవకాశం ఉంది. చర్చల ద్వారా వివాదాలు పరిష్కారం అవుతాయి. మీ తోబుట్టువుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీ స్నేహితుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ రాశి వారికి ధన కుటుంబ విషయాల్లో ఈరోజు కొత్త ఆరంభాలకు ధైర్యానికి సంబంధించిన రోజుగా ఉంది. సాహసోపేతమైన శక్తి మీ ఆర్థిక పరిస్థితికి ఒక కొత్త ఉత్తేజకరమైన దిశను తెస్తుంది. డబ్బు సంపాదించడానికి ఈరోజు ఒక ధైర్యమైన అడుగు వేయండి. అలాగే మీ కుటుంబంలో ఒక కొత్త సానుకూల ఆరంభాన్ని చేయండి. ఈరోజు మీ గొంతు బలంగా శక్తివంతంగా ఉంటుంది. మీ కళ్ళకు కొంత విశ్రాంతి ఇవ్వండి. ఈరోజు పనిలో మీ కష్టానికి సామర్థ్యానికి తగిన గౌరవం లభించవచ్చు. పదోన్నతి, పురస్కారం లేదా కొత్త బాధ్యత లభించే సూచనలు ఉన్నాయి. ఒక కార్యక్రమంలో లేదా కుటుంబ వేడుకలో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది. విదేశీ ప్రయాణంలో లేదా విదేశీ సంబంధిత పనిలో పురోగతి సాధించే అవకాశం కూడా ఉంది. మీరు మీ కుటుంబంతో సమయం గడపడాన్ని ఆనందిస్తారు. ఈ రాశి వారికి ఈరోజు భావోద్వేగపరంగా మరియు ఆధ్యాత్మికంగా ఒక ముఖ్యమైన రోజుగా ఉంది. మీకు సమతుల్యత మరియు అంతర్గత శాంతి అవసరం. మీరు ఆలోచనలో స్పష్టతను పొందగలుగుతారు మరియు మీ అంతర్గత ఉద్దేశాలను అర్థం చేసుకోగలుగుతారు. మీ సంబంధాలు కొత్త లోతును సంతరించుకోవచ్చు. ఒక సన్నిహిత స్నేహితుడు లేదా భాగస్వామితో జరిపే ముఖ్యమైన సంభాషణ మీ భావాలను వ్యక్తపరచడంలో మీకు సహాయపడవచ్చు. ఈ సమయంలో ప్రియమైన వారితో మనసు విప్పి మాట్లాడండి. వృత్తి రంగంలో ఒక కొత్త అవకాశం రావచ్చు. మీరు ఒక ప్రాజెక్టుపై పనిచేస్తుంటే దానిని పూర్తి చేయడానికి ఇదే సరైన సమయం. మీ సహోద్యోగులతో సహకారాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఇది మీ విజయ అవకాశాలను మరింత పెంచుతుంది. మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలి. సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం మీ శక్తి స్థాయిలను అధికంగా ఉంచుతాయి. మానసిక ఆరోగ్యం కోసం కొంత సమయం కేటాయించండి. ధ్యానం లేదా యోగా సహాయపడవచ్చు. కొత్త జ్ఞానాన్ని, పరిచయాలను అందించే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది. మీ నెట్వర్క్ను విస్తరించడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోండి. మీరు ముందుకు సాగడానికి మరియు కొత్త అనుభవాలను స్వీకరించడానికి ఈరోజు గొప్ప రోజు అవుతుంది. సానుకూల దృక్పథంతో ముందుకు సాగడం మరియు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. పనిలో విజయం, ఆర్థిక లాభం మరియు అదృష్టం పెరగడానికి ఇది ఒక మంచి రోజుగా ఉంది. మీరు ఒక కొత్త ప్రాజెక్టును కూడా ప్రారంభించవచ్చు. ఈరోజు మీ తోబుట్టువులు మీకు మరింత మద్దతుగా మరియు ప్రేమగా ఉంటారు. మీరు మీ పోటీదారులను ఓడించగలుగుతారు. ప్రియమైన వారిని కలవడం ఆనందాన్ని ఇస్తుంది. మీరు ఒక చిన్న ప్రయాణం చేయవచ్చు. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మీకు కొత్త అవకాశాలు తెస్తుంది. ఇది ఎదుగుదలకు, పరివర్తనకు సమయం. మీ ఆలోచనలతో భావోద్వేగాల తీవ్రత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో మీకు సహాయపడతాయి. మీ వ్యాపార రంగంలో మీరు కొన్ని సానుకూల మార్పులను అనుభవించవచ్చు. మార్పు ఎల్లప్పుడూ మీకు మంచిదని గుర్తుంచుకోండి. కొత్త అవకాశాలను స్వీకరించడానికి సంకోచించకండి. మీ అంతర్బుద్ధిని విశ్వసించి ముందుకు సాగండి. మీ కఠోర శ్రమ, నిబద్ధత ఫలవంతమవుతాయి. కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి మరియు మీ లక్ష్యాల వైపు ముందుకు సాగండి. ఆరోగ్య సంబంధిత కార్యక్రమాలను తిరిగి ప్రారంభించడానికి ఇది మంచి రోజు అని చెప్పవచ్చు. మీరు ఈరోజు సులభంగా డబ్బు సంపాదించవచ్చు. ఇతరులకు ఇచ్చిన పాత అప్పులను తిరిగి చెల్లించవచ్చు లేదా ఒక కొత్త ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టడానికి డబ్బు సంపాదించవచ్చు. పిల్లలు ఇంటి పనుల్లో మీకు సహాయం చేస్తారు. కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ ఈరోజు మీ ప్రేమ జీవితం బాగుంటుంది మరియు మీ భాగస్వామిని సంతోషంగా ఉంచడంలో మీరు విజయం సాధిస్తారు. మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న కెరీర్ మార్పులు చేయడానికి ఇది సరైన సమయం. టీవీ మరియు మొబైల్ ఫోన్లను ఉపయోగించడం తప్పు కానప్పటికీ వాటి మితిమీరిన వాడకం మీ విలువైన సమయాన్ని హరించి వేస్తుంది. ఈరోజు ఏ పని చేయమని మీ భాగస్వామిపై ఒత్తిడి చేయకండి, లేకపోతే మీ మధ్య దూరం పెరగవచ్చు. మీ మాట తీరు ఈరోజు ఇతరులను బాధించే అవకాశం ఉంది. మాట్లాడే ముందు ఆలోచించడం ద్వారా అనవసర విభేదాలు నివారించవచ్చు. కార్యాలయంలో సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించడం అవసరం. కుటుంబంలో ప్రశాంత వాతావరణం కోసం సహనం అవసరం. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారంలో చిన్న లాభాలు లభిస్తాయి. కొత్త పరిచయాలు ఉపయోగపడే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యపరంగా ఒత్తిడిని తగ్గించేందుకు విశ్రాంతి తీసుకోవాలి. విద్యార్థులు ఏకాగ్రత పెంచుకుంటే మంచి ఫలితాలు సాధిస్తారు.
భావోద్వేగాలకు లోను కాకుండా వివేకంతో మరియు ఆచరణాత్మకంగా నిర్ణయాలు తీసుకోండి. ఇది మీ అన్ని ప్రయత్నాల విజయానికి దారితీస్తుంది. విద్యార్థులు అనవసరమైన విషయాల నుండి తమ దృష్టిని మళ్లించి చదువుపై దృష్టి పెడతారు. బంధువులతో దీర్ఘకాలంగా ఉన్న విభేదాలు కూడా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. నిర్లక్ష్యం నష్టాలకు దారితీయవచ్చు. పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు లేదా కాగితపు పనులను నిర్వహించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక కార్యకలాపాలు మందకొడిగా సాగుతాయి. కొన్ని సందర్భాల్లో ఆత్మగౌరవం మీ పురోగతికి ఆటంకం కలిగించవచ్చు. మీ ప్రవర్తనలో సరళంగా ఉండండి. వ్యాపార పద్ధతులను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఉన్నత అధికారిని లేదా రాజకీయ నాయకుడిని కలవడం మీ పనులను మరింత సులభంగా పూర్తి చేయడానికి సహాయపడుతుంది. ఒక క్లయింట్ మీ ప్రభుత్వ ఉద్యోగంలో సమస్యలను సృష్టించవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలలో అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇది మీ వృత్తిపై ప్రభావం చూపవచ్చు. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం మరియు అస్తవ్యస్తమైన దినచర్య మీ ఎముకలు మరియు కీళ్లలో నొప్పికి కారణం కావచ్చు. వాతావరణం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఈ రాశి వారికి ఈరోజు చాలా అద్భుతమైన రోజు కాబోతుంది. మీ ఒక ప్రత్యేక కోరిక నెరవేరుతుంది. ఇతర నగరాల్లో చదువుతున్న విద్యార్థులు ఈరోజు గొప్ప విజయాన్ని సాధించే అవకాశం ఉంది. చట్టపరమైన విషయాలను పరిష్కరించుకోవడానికి ఈరోజు చాలా మంచిది. విజయం ఖాయం. ఈరోజు అపరిచితులతో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. ఈరోజు మీరు మీ ప్రియమైన వారితో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు మరియు ఏవైనా సమస్యలు ఉంటే అవి పరిష్కారం కావచ్చు. వ్యాపార ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలవంతంగా ఉంటాయి. మీ మాటలను అదుపులో ఉంచుకోండి. ఊహించిన పెద్ద ఖర్చులు తలెత్తవచ్చు. మీరు రుణం తీసుకోవలసి రావచ్చు, కాబట్టి రిస్క్ తీసుకోవడం మానుకోండి. అపరిచితులను నమ్మవద్దు. కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. మీ ఆహారపు అలవాట్లలో సంయమనం పాటించండి. వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక పురోగతి ఆటంకం కలిగించవచ్చు. మీరు కెరీర్లో ఒక పెద్ద మార్పును ప్లాన్ చేసుకోవచ్చు. మీ వైవాహిక సంబంధంలో భావోద్వేగ బంధం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. మీరు ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. మీరు బంధువులతో విలువైన సమయాన్ని గడుపుతారు. మీ సంభాషణ శైలి ప్రజలను ఆకట్టుకుంటుంది. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9. అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.